హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ హరి. ఈరోజు అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలంలో దిగువపేటలో వెలసి ఉన్నటువంటి పార్వతీ సమేత శ్రీ చంద్రశేఖర స్వామి వారి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఈ వేడుకలు తిలకించేందుకు మండలంలోని నలుమూలల నుంచి శివ భక్తులైతే తరలి వచ్చి ఈ వేడుకల్లో పాల్గొని ఆ శివ పార్వతుల్ని దర్శించుకుంటున్నారు. శ్రీ పార్వతీ సమేత శ్రీ చంద్రశేఖర స్వామి వారి కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఈ వేడుకను చూసేందుకు భారీ సంఖ్యలో ఆ కళ్యాణాన్ని తిలకించేందుకు భక్తులైతే తరలి వచ్చి ఆ కళ్యాణాన్ని తిలకించారు. అంతేకాకుండా భారీ అన్నదాన కార్యక్రమాన్ని అయితే చేపట్టడం అయితే జరిగింది. ఈ వేడుకలు ప్రతి కదిరి పౌర్ణమి సందర్భంగా ఈ వేడుకల్ని నిర్వహిస్తుంటారు. ఈరోజు కదిరి పౌర్ణమి కాబట్టి అందులో ఈరోజు గ్రహణం సంభవిస్తున్న సందర్భంగా ప్రతి సంవత్సరం సాయంత్రం పూట తేరు ఉత్సవం అయితే జరిగేది. కానీ ఈరోజు గ్రహణం ఉంది కనుక ఉదయమే తేరు మహోత్సవం కూడా జరుగుతుంది. ఆ తేరు మహోత్సవం కార్యక్రమంలో భక్తులు అత్యంత వైభవంగా ఈ యొక్క కార్యక్రమం జరుగుతున్న సందర్భంగా తేరును లాగేందుకు భక్తులు పోటాపాటి పడి తేరుని లాగి ఆ శివ పార్వతులు పురవీధుల్లో విహరిస్తున్నారు. మరిన్ని విశేషాలు ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు ఎలా చేశారో ఒకసారి చూసే ప్రయత్నం అయితే కూడా చేద్దాం. ఈ యొక్క ఆలయానికి అయితే ఒక చరిత్ర ఉందండి. ఏమంటే ఆ చరిత్ర ఈ యొక్క చంద్రశేఖర స్వామి ఆలయం దాదాపు ఈ యొక్క చంద్రశేఖర స్వామిని ఒక్కసారి దర్శించుకుంటే 1000 లింగాలని దర్శించుకున్నంత పుణ్యఫలం దక్కుతుందనేసి ఇక్కడున్న ఆలయ పురాణాలు చెప్తున్నాయి. ఎందుకంటే అంత పవర్ ఉన్నటువంటి ఈ చంద్రశేఖర స్వామి ఆలయము ఈ యొక్క రామసముద్రం అన్నమయ్య జిల్లా రామసముద్రం దిగువపేటలో ఉండటం విశేషం. ఎందుకంటే చాలా పవర్ ఉన్నటువంటి వ్యక్తి, కోరిన కోరికలు ఇట్టే తీర్చే ఈ శివయ్య చంద్రశేఖర స్వామిని ఎక్కడి నుంచి కర్ణాటక నుంచి కూడా చాలా ప్రదేశాల నుంచి వచ్చి స్వామివారిని దర్శించుకుంటూ వెళ్తుంటారు. ఎందుకంటే అంత పవర్ ఉన్నటువంటి ఈ శివాలయాన్ని ఒక్కసారి మీరు కూడా దర్శించి తరించండి. ఎందుకంటే అంత పవర్ ఉన్నటువంటి ఆలయం ఇక్కడ ఉన్నటువంటి ఆలయం చూడండి. ఆలయము ఎంత డెకరేషన్ చేశారు. ఇక ఫ్లవర్స్ అయితే భారీగా తీసుకువచ్చి ఆలయాన్ని అందంగా సుందరంగా తీర్చిదిద్దారు. రాత్రి సోమవారం రాత్రి స్వామివారి కళ్యాణోత్సవం కూడా నిర్వహించారు. ఇప్పుడు అదే విధంగా స్వామివారు తేరులో పురవీధులలో విహరిస్తూ భక్తులని కటాక్షిస్తూ ముందుకు సాగుతున్నటువంటి సందర్భం అయితే ఈరోజు సాయంత్రము యొక్క గ్రహణ దోషణం అయితే ఉందనేసి ముందుగానే ఈ కార్యక్రమాలను కూడా మొత్తం చేయడం కూడా జరుగుతుంది. ఇక్కడ ఒకసారి చూడండి ఏ విధంగా అయితే ఇక్కడ మనకి ఆలయం ఎంత బాగా ముస్తాబ్ చేశారో. అసలు శ్రీకాళహస్తి శ్రీశైలంలో వెళ్ళినటువంటి చూసినటువంటి ఇదైతే ఇక్కడ అయితే కనిపిస్తా ఉంది. ఎందుకంటే అంత చక్కగా ఈ యొక్క శివయ్యని దర్శించుకోండి. మీరు కూడా వచ్చి ఈ యొక్క ఇక గ్రహ దోషాలు ఉన్నటువంటి హోమాలు ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ జరుగుతుంటాయి. చూడండి స్వామివారు ఎంచక్క భక్తులకి దర్శనమిస్తున్నారు. శ్రీ చంద్రశేఖర స్వామి పార్వతీ సమేతంగా శ్రీ చంద్రశేఖర స్వామి వారు దర్శనమిస్తారు. ఈ స్వామి వారిని ఒక్కసారి దర్శించుకుంటే 1000 లింగాలని దర్శించుకున్నటువంటి పుణ్యఫలం దక్కుతుంది అనేసి ఆలయ చరిత్రలు కూడా చెప్తున్నాయి. ఒకసారి చూసే ప్రయత్నం అయితే కూడా చూడండి. ఎంత బాగా ఆలయాన్ని అయితే ముస్తాబ్ చేశారో. భక్తులైతే వచ్చి ఈ చంద్రశేఖర స్వామిని దర్శించుకోవాల్సిందిగా కోరుకుంటున్నారు. రామసముద్రంలో వెలిసినటువంటి దిగువపేటలో శ్రీ పార్వతీ సమేత చంద్రశేఖర స్వామి యొక్క ఆలయంలో పాల్గొన మాస పౌర్ణమి సందర్భంగా ఈరోజు రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. అలాగే ఈ రోజు కార్యక్రమం కావచ్చు, ఒక 2-3 రోజుల నుండి జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాలంతా కూడా భక్తాదుల యొక్క సహాయ సహకారాలతో చాలా చాలా ఉన్నతిగా జరుగుతూ ఉన్నటువంటి కార్యక్రమం ఇది. ఈరోజు ఈ రథోత్సవ కార్యక్రమంలో భాగంగా భక్తాదులందరూ కూడా పాల్గొని ఈ రథోత్సవాన్ని దిగ్విజయం చేయడం జరిగింది. అలాగే రేపటి నుండి జరిగేటువంటి కార్యక్రమాలు దోలోత్సవం కావచ్చు, వసంతోత్సవం కావచ్చు, శయనోత్సవం కావచ్చు, అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి ఇంకా ఆ యొక్క స్వామివారి యొక్క ఆశీస్సులను పొంది స్వామివారి అనుగ్రహకు పాత్రలు కావాల్సిందిగా మరీ కోరుతున్నాం. అలాగే
ఈ యొక్క కార్యక్రమానికి చేయించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ చంద్రశేఖర స్వామి యొక్క ఆశీస్సులు తప్పకుండా ఉండాలని చెప్పేసి ఆ దేవుని స్మరిస్తూ ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. నవ శివాభ్యాం నవయవనాభ్యాం హరాస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం నాగేంద్ర కన్యాం వృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం. ఓం నమ శివాయ. రామసముద్రము దిగోపేట గ్రామం నందు వెలిసిండు శ్రీ చంద్రశేఖర స్వామి ఈ బ్రహ్మోత్సవాలు ఈ మాఘ పౌర్ణమికి అత్యంత పాల్గొన్న పౌర్ణమికి అత్యంత వైభవంగా ఈరోజు రథోత్సవం జరిగింది. ఈరోజు గ్రహణం కారణముగా గ్రహణము 3:21 స్టార్ట్ అయ్యి 6:46 ఉంటుందని మన శాస్త్రజ్ఞులు తెలియజేసినారు. గ్రహణం కారణంగా మామూలుగా మధ్యాహ్నము జరిగేటటువంటి రథోత్సవము ఈరోజు 11 గంటలకే నిర్వహించడమైనది. రేపు దోపోత్సవము ఈరోజు రాత్రికి గ్రహణం తర్వాత ఆలయం శుద్ధి చేసి ఉత్సవము చేసి స్వామివారికి ఉత్సవం నిర్వహించి రేపు దోపు మర్నాడు వసంతోత్సవం 5వ తారీఖు వసంతోత్సవం ఉంటుంది. దాంట్లో కూడా భక్తాదులందరూ కూడా పాల్గొని త్రిశూల స్నానము చేసి అందరూ కూడా వారి యొక్క పాపాలన్నీ కూడా తరించవలసిందిగా భక్తాదులందరికీ మనవి చేస్తున్నాము. 7వ తారీఖు శయనోత్సవం ఉన్నది. రాత్రికి భక్తాదులందరూ కూడా పాల్గొని ఆ చంద్రశేఖర స్వామి కృపకు పాత్రలు కావాలని అందరికీ మనవి చేసుకుంటాం. సోదరులైనటువంటి బాలసుబ్రహ్మణ్యం గారు తాను ఫిజియోథెరపిస్ట్ గా ప్రాక్టీస్ చేస్తూ ఉండి గెజిటెడ్ ర్యాంక్ పోస్ట్ ఉండి ఆ పోస్టును కూడా వదులుకొని ఈ ఆలయానికి పూజారిగా వచ్చిన తర్వాత బాగా అభివృద్ధి చేసినారు. అతను అభివృద్ధి చేయడానికి చాలా మంది యువకులు ఈ గ్రామంలో సహకరించినారు. పేరు చెప్పాలంటే అలవి కాదు, కానీ కొంతమంది పేర్లు చెప్పినా కూడా అమర్ గడ్డకు చెందినటువంటి రామచంద్రారెడ్డి మరియు రమేష్ రెడ్డి మరియు మనోహర్ రెడ్డి వీళ్ళే కాకుండా కొంతమంది మహిళా మూర్తులు ఈ గుడిలో ఏ కార్యక్రమం ఉన్నా శుద్ధి చేసేది అన్ని కార్యక్రమాలు వాళ్ళే నిర్వహిస్తారు. మేము ఎంత కష్టపడతామో దానికి 10 వాళ్ళు కష్టపడుతున్నారు. వాళ్లకు ఈ దేవుని యొక్క కృప ఎల్లప్పుడూ ఉంటుందని ఆశిస్తున్నాము. ఈ స్వామిని పూజించిన ప్రతి ఒక్కరూ మంచి ఉన్నతికి వచ్చినారు. వాళ్ళ కుటుంబాలు చాలా బాగున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ స్వామిని నమ్ముకొని పూజించాలని, ఈ స్వామిని నమ్ముకున్న వాళ్ళు మంచి ఆరోగ్య ఐశ్వర్యాలు పొందాలని ఆ భగవంతుడిని నేను ప్రార్థిస్తున్నాను. ఇది నేను తెలియజేసుకుంటున్నాను. ఓం నమ శివాయ. ఈ ప్రసన్న పార్వతీ సమేత చంద్రశేఖర స్వామి దేవస్థానం దిగవపేట రామసముద్రం. ఈ దేవస్థానము అతి పురాతనమైనది. చోళుల కాలం నుండి వెలసి ఉన్నది. ఈ ఆలయంను జమీందారుల కాలంలో అంగరంగ వైభవంగా అభివృద్ధి చేసి ఉన్నారు. ఈ ఆలయములకు చంపకూరు రెవెన్యూ గ్రామంలో ఇగోలమ్మవారిపల్లిలో ఇనాం భూములు సుమారు 80 ఎకరంల వరకు ఉన్నది. ఈ దేవాలయంలో ఈ శివుని కొలిచే భక్తులకు కోరికలు తీర్చే భగవంతుడుగా రూపొందినాడు. ఈ శివాలయము నందు ప్రతి సంవత్సరము పాల్గొన మాసములో పౌర్ణమి రోజు రథోత్సవం జరుగును. ఈ సంవత్సరము గ్రహణ సందర్భముగా రథోత్సవము పగటిపూట చేస్తూ ఉంటుంది. రాత్రిపూట దూలోత్సవము. ఈ గ్రహణ సందర్భముగా ఒకే మారు ఉదయం రథోత్సవము దూలోత్సవము 2 నిర్వహించబడినది. రాత్రికి హోమము, బలిహరణము, నిత్యోత్సవము 8 గంటలకు నిర్వహింపబడును. భక్తాదులందరూ సహకరించి స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుచున్నాము.